ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారాలమ్మ జాతర నిర్వహణ ఏర్పాట్లలో సింగరేణి యాజమాన్యం నగరపాలక సంస్థ సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు. సమ్మక్క గద్దెలను ఆనుకొని నగరపాలక సంస్థ డంప్ యార్డ్ ను ఏర్పాటు చేయడంతో జాతర పరిసర ప్రాంతాలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతరకు వచ్చే భక్తులు గోదావరి నదిలో పుణ్యస్థానాలు ఆచరించాలన్న ఇబ్బందిగా ఉందన్నారు. పరిశ్రమల వ్యర్థాలు సైతం జాతరను ఆనుకొని గోదావరిలో కలవడంతో నది కలుషితం అవుతుందన్నారు. పుణ్యం కోసం వచ్చే భక్తులు రోగాలను వెంటబెట్టుకుని వెళ్లే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితం అవుతున్నాయని పేర్కొన్నారు. జాతర ఆదాయం కోసం మాత్రమే నగరపాలక సంస్థ వెంపల్రాడుతుందని, సౌకర్యాల కల్పనలో వెనుకంజ వేస్తుందన్నారు. జాతర పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, భక్తుల సౌకర్యార్థం సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అతను ఈ సమ్మక్క సారక్క తల్లి ఇలా గోదావరి గారి పారిశ్రామిక ప్రాంతంలో గల గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న సమ్మక్క సారక్క ఏర్పాట్లను పరిశీలించడానికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ బృందం రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లను చూస్తే ఎంత అవాంఛనీయ పరిస్థితి, దుస్థితి ఉన్నారనే దాన్ని చూస్తే మనకు ఇప్పుడు మీరు అందరూ చూసిరు, అర్థమవుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే ప్రభుత్వాలు ఇక్కడ ఈ జాతర ఏర్పాట్లను చూస్తే అసలు ఆసియా ఖండంలో అచ్చ నుంచి జనాల దగ్గర నుంచి వచ్చే డబ్బు కోసమే పనిచేస్తున్నాయని అర్థమవుతుంది. కోరిన మొక్కులు తీర్చే కొంగు బంగారం అని చెప్పుకున్న సమ్మక్క సారక్క తల్లి జాతరను కేవలం ఆదాయం కోసమే చేస్తున్నారు తప్ప ఈ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదనేది ఇక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడైతే గవర్నమెంట్లు ఈ జాతరలను సమ్మక్క సారక్క 21/2/2024 నుండి 2024 వరకు జరుగు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు కలెక్టర్ గారు మినిట్స్ పాస్ చేసి పంపినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా దీనికి ప్రోత్సహించి ముందు నడిచే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ వారు ఇప్పటికే వచ్చి సైట్ విజిట్ చేయడం జరిగింది. ఎవరు ఏమేమి పనులు చేయాలో వారందరికీ సూచనలు కూడా మేము